అందరికీ నమస్తే। ఈ వీడియోలో వచ్చేసి మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఏపీ సివిక్స్ ఇంపార్టెంట్ లిస్ట్ 2024 కి సంబంధించి చూస్తున్నాం। ఫస్ట్ మనం 10 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం, తర్వాత 5 మార్క్స్, ఆ తర్వాత 2 మార్క్స్। ఒకసారి చూడండి, నేను ఇక్కడ 10 మార్క్స్ క్వశ్చన్స్ ఒక 18 ఇచ్చాను। వాటిలో మేము అన్నీ చదవలేము అని అనుకునే వాళ్ళు ఒకసారి చూడండి, నేను ఇక్కడ రెడ్ కలర్ పెన్తో సైడ్స్కి టిక్ పెట్టాను కదా, అవి మెయిన్గా చదువుకోండి, సరిపోతుంది। లేదు మేము ఫుల్గా అటెంప్ట్ చేయాలి, మాకు ఇంకా ఎక్కువ మంచి స్కోర్ కావాలి అని అనుకునే వాళ్ళు మొత్తం చదవండి। ఫస్ట్ వచ్చేసి డిఫైన్ పొలిటికల్ సైన్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ స్కోప్ అండ్ నేచర్। నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇది 10 మార్క్స్లో అడగచ్చు, అంటే కొన్ని క్వశ్చన్స్ 10 మార్క్స్కి అడగచ్చు, కొన్ని క్వశ్చన్స్ 5 మార్క్స్ కూడా అడగచ్చు। దీంట్లోనే ఒక్కొక్కసారి డిఫైన్ పొలిటికల్ సైన్స్ అని 2 మార్క్స్ కూడా అడగచ్చు। సో మీరు కాన్సెప్చువల్గా చదువుకుంటే ఏ క్వశ్చన్ ఎలాగిచ్చినా మీరు రాయగలుగుతారు। చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇది 10 మార్క్స్ ఇది 5 మార్క్స్లో అడిగారు, 5 మార్క్స్ ఇది 2 మార్క్స్లో అడిగారు, అలా కాదు। కాన్సెప్చువల్గా చదవండి, ఎక్కడైనా ఎలాగైనా ఉపయోగపడుతుంది। చూడండి, డిఫైన్ నేషనాలిటీ, ఎక్స్ప్లెయిన్ ద ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ నేషనాలిటీ। ఇక్కడ చూడండి, మళ్ళీ నేషనాలిటీ అని 2 మార్క్స్కి అడగచ్చు। ఇలా చూసుకుంటూ పోతే 10 మార్క్స్ 5 మార్క్స్ మీరు పక్కగా చదువుకున్నట్లయితే అందులోనే సగం వరకు 2 మార్క్స్ కూడా కవర్ అయి ఉంటాయి। చూడండి ఒకసారి, రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ ఇంటర్ రిలేటెడ్, అనలైజ్। ఇప్పుడు చూడండి, ఇక్కడ రైట్స్ అంటే మీరు డెఫినేషన్ నేర్చుకుంటారు, రెస్పాన్సిబిలిటీస్ అంటే కూడా డెఫినేషన్ నేర్చుకుంటారు। అప్పుడు 2 మార్క్స్లో అడిగినప్పుడు రైట్స్ అంటే ఏంటి అని అప్పుడు మీరు ఈజీగా రాసేయగలుగుతారు। నెక్స్ట్, వాట్ డూ యూ మీన్ బై డెమోక్రసీ, రైట్ అబౌట్ డైరెక్ట్ డెమోక్రటిక్ డివైజెస్। ఇక్కడ కూడా అంతే, 2 మార్క్స్లో డెమోక్రసీ అంటే ఏంటి అని 2 మార్క్స్కి అడగచ్చు। ఓకే, వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ లెజిస్లేచర్, ఐడెంటిఫై ద సేఫ్ గార్డ్స్ ఆఫ్ రైట్స్, తర్వాత ఎక్స్ప్లెయిన్ అబౌట్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్, తర్వాత డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ స్టడీ ఆఫ్ పొలిటికల్ సైన్స్। చూడండి, పొలిటికల్ సైన్స్ ఆల్రెడీ వచ్చింది కదా, ఇక్కడేమో సిగ్నిఫికెన్స్। నెక్స్ట్, డిఫైన్ స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్। నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ వాట్ ఆస్పెక్ట్స్ డూ స్టేట్ అండ్ గవర్నమెంట్ డిఫర్ ఫ్రమ్ ఈచ్ అదర్। ఇక్కడ చూడండి, స్టేట్ అంటే డెఫినేషన్ 2 మార్క్స్కి అడగచ్చు, అలాగే గవర్నమెంట్ డెఫినేషన్ 2 మార్క్స్లో అడగచ్చు, అలా అన్నమాట। మీరు ఇక్కడ లాంగ్ క్వశ్చన్స్ చదివేటప్పుడే షార్ట్ క్వశ్చన్స్ కూడా చాలా వరకు కవర్ అవుతాయి। వాట్ డూ యూ మీన్ బై లిబర్టీ, వాట్ ఆర్ ద సేఫ్ గార్డ్స్ ఆఫ్ లిబర్టీ, లిబర్టీ అంటే 2 మార్క్స్కి అడగచ్చు। తర్వాత డిఫైన్ రైట్స్, డిస్క్రైబ్ వేరియస్ కైండ్స్ ఆఫ్ ది సివిల్ రైట్స్, ఎక్స్ప్లెయిన్ ద మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ డెమోక్రసీ। నెక్స్ట్, ఇక్కడ ఆల్రెడీ డెమోక్రసీకి సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది కదా, ఇది ఇంకో క్వశ్చన్। Suggest the conditions required for the successful functioning of democracy. What is parliamentary government and explain its features. Discuss the functions of executive. Next, describe citizenship. Describe the methods of acquiring citizenship. చూడండి, సిటిజన్షిప్ అనేది 2 మార్క్స్లో అడగచ్చు। నెక్స్ట్, డిఫైన్ కాన్స్టిట్యూషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఫీచర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్। ఇది 5 మార్క్స్లో అయినా అడగచ్చు, 10 మార్క్స్లో అయినా అడగచ్చు, అలాగే కాన్స్టిట్యూషన్ అనేది 2 మార్క్స్ కూడా అడగచ్చు, అందుకని నేను ఇక్కడ యాడ్ చేయడం జరిగిందనమాట। నెక్స్ట్ 5 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం। నేను ఆల్రెడీ 10 మార్క్స్లో కవర్ అయినవి మళ్ళీ ఇక్కడ 5 మార్క్స్లో యాడ్ చేయట్లేదు, అంటే అక్కడ ఉన్న క్వశ్చన్స్ ఒక్కొక్కసారి 5 మార్క్స్ కూడా అడగచ్చు ఏవైనా। సో ఇక్కడ చూడండి, వాట్ ఆర్ ద అదర్ ఎలిమెంట్స్ ఆఫ్ స్టేట్, మెన్షన్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ స్టేట్ అండ్ అసోసియేషన్, అలాగే ఇంకో క్వశ్చన్ స్టేట్ అండ్ సొసైటీ। నెక్స్ట్, డిస్క్రైబ్ ద వేరియస్ ఫేజెస్ ఆఫ్ నేషనలిజం. నెక్స్ట్, డిఫైన్ లా అండ్ మెన్షన్ ద ఫీచర్స్ ఆఫ్ లా. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ 3 సేఫ్ గార్డ్స్ ఆఫ్ లిబర్టీ, డిస్కస్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్, హౌ ఈజ్ సోషల్ జస్టిస్ పర్స్యూడ్, హౌ సిటిజన్షిప్ ఈజ్ లాస్ట్, డిఫైన్ డెమోక్రసీ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ మెరిట్స్, డిస్టింగ్విష్ బిట్వీన్ సెక్యులర్ స్టేట్ అండ్ థియోక్రటిక్ స్టేట్। ఇది చూడండి, ఇక్కడ నేను రెడ్ కలర్తో టిక్ పెట్టినాను కదా, అవి ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్। డిఫైన్ కాన్స్టిట్యూషన్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఫీచర్స్, ఆల్రెడీ వచ్చింది కదా కాన్స్టిట్యూషన్కి సంబంధించి, 5 మార్క్స్లో అదే 10 మార్క్స్లో యాడ్ చేశాను, మళ్ళీ రిపీట్ అయిందనమాట ఇది। డిస్కస్ ద ఫీచర్స్ ఆఫ్ ఫెడరల్ గవర్నమెంట్। చూడండి, ఇక్కడ ఫెడరల్ గవర్నమెంట్ అంటే ఏంటి 2 మార్క్స్కి అడగచ్చు,
అలాగే ఇక్కడ సెక్యులర్ స్టేట్ అంటే 2 మార్క్స్ అడగచ్చు, థియోక్రటిక్ స్టేట్ అంటే అది కూడా 2 మార్క్స్ లో రావచ్చు. ఇలా మీరు చదువుకున్నట్టయితే కాన్సెప్చువల్ గా ఈజీగా ఉంటది. నెక్స్ట్, ఈజ్ ఇండియా ఏ నేషన్ స్టేట్? ఎక్స్ప్లెయిన్ ఎనీ 2 ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టేట్. డిఫైన్ లిబర్టీ అండ్ డిస్క్రైబ్ ఎనీ 3 టైప్స్ ఆఫ్ లిబర్టీ. ఎక్స్ప్లెయిన్ పొలిటికల్ రైట్స్. ఇక్కడ చూడండి, పాయింట్ అవుట్ ఎనీ 3 సోర్సెస్ ఆఫ్ జస్టిస్. అలాగే టైప్స్ ఆఫ్ జస్టిస్ కూడా ఉంది. ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకోండి. వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ సిటిజన్ అండ్ ఏలియన్? ఏలియన్ అంటే 2 మార్క్స్ లో కూడా అడగచ్చు. చూడండి ఒకసారి. లిస్ట్ అవుట్ ద ఫ్యాక్టర్స్ దట్ లెడ్ టు ది స్ప్రెడ్ ఆఫ్ సెక్యులరిజం. సెక్యులరిజం అనేది 2 మార్క్స్ లో కూడా అడగచ్చు. ఎక్స్ప్లెయిన్ ద థియరీ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఎక్కువ సార్లు రిపీట్ అయిన క్వశ్చన్. నెక్స్ట్, డిస్టింగ్విష్ బిట్వీన్ స్టేట్ అండ్ గవర్నమెంట్. మీరు ఆల్రెడీ స్టేట్ అంటే డెఫినేషన్ నేర్చుకున్నారు, గవర్నమెంట్ అంటే డెఫినేషన్ నేర్చుకున్నారు. సో మీరు అక్కడ ఈ పాయింట్స్ అన్ని యూజ్ చేస్తూ డిఫరెన్సెస్ గా కూడా రాయొచ్చు. నెక్స్ట్ చూద్దాం. ఇన్ వాట్ వే డూ నేషన్ అండ్ స్టేట్ డిఫర్ ఫ్రమ్ ఈచ్ అదర్? డిస్కస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లాస్. లాస్ లో కైండ్స్ అన్నమాట. ఇది అది ఇన్ వాట్ వే నేషన్, ఇది ఆల్రెడీ 10 మార్క్స్ లో కూడా వచ్చింది. సో ఒకసారి ఇలా రిపీట్ అయినా ఉంటే ఎలిమినేట్ చేసుకోండి. అంటే అక్కడ చదివితే ఇక్కడ మీరు స్కిప్ చేసేయండి. ఇలా అక్కడ రిపీట్ అయినందువలన నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉండొచ్చు. సో దాన్ని చూసి మీరు భయపడద్దండి. ఎందుకు అలా ఇవ్వడము అంటే, కొంతమంది ఉంటారు, అంటే అందరూ అని కాదు, ఇది 10 మార్క్స్ లోనే ఇచ్చినారు, 5 మార్క్స్ లో ఇవ్వలేదు. ఎక్కడిస్తే ఏంటి, ఇంపార్టెంట్ లిస్ట్ లో ఉంది కదా, అది ఎగ్జామ్ లో వస్తే మీరు రాయాలి అంతే. సో అలా అనే వాళ్ళు కూడా ఉన్నారు, అందుకోసమని మళ్ళీ యాడ్ చేయడం. నెక్స్ట్ వచ్చేసి, హౌ లా అండ్ లిబర్టీ ఆర్ కాంప్లిమెంటరీ. నెక్స్ట్, వాట్ ఈజ్ ఈక్వాలిటీ? ఎక్స్ప్లెయిన్ ఎనీ 3 టైప్స్. ఈక్వాలిటీ 2 మార్క్స్ లో కూడా రావచ్చు. వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్? డిస్కస్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. రెస్పాన్సిబిలిటీస్ కి సంబంధించి ఆల్రెడీ 2 క్వశ్చన్స్ వచ్చినాయి. సో ఇది కూడా రిపీట్ అయింది. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనవసరంగా యాడ్ అయినాయి. ఓకే. రైట్ అబౌట్ 2 మెథడ్స్ ఆఫ్ అక్వైరింగ్ న్యాచురల్ సిటిజన్షిప్. ఐడెంటిఫై ద హిండ్రాన్సెస్ టు గుడ్ సిటిజన్షిప్. డిస్క్రైబ్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ డెమోక్రసీ. ఇది కూడా వచ్చింది. టైప్స్ డెమోక్రసీకి సంబంధించి మీరు కాన్సెప్చువల్ గా నేర్చుకునేటప్పుడు డెమోక్రసీకి సంబంధించి మొత్తం మ్యాటర్ అంతా ఒక దగ్గర చదవండి, ఈజీగా ఉంటుంది. నారేట్ ఎనీ 3 కాన్సెప్ట్స్ ఆఫ్ సెక్యులరిజం. narrate any 3 conceptions of secularism. What are the merits and demerits of a written constitution? Distinguish between written and unwritten constitution. Discuss the features of federal government. ఇక్కడ చూడండి, ఇక్కడ written constitution అంటే 2 మార్క్స్ అడగచ్చు, లేదా unwritten constitution అంటే అలా 2 మార్క్స్ లో కూడా అడగచ్చు. నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, 2 మార్క్స్ లో కొన్ని చాలా వరకు మీకు ఈ 10 మార్క్స్ లోను 5 మార్క్స్ లో ఉండే వాటిలో క్వశ్చన్స్ లో 2 మార్క్స్ డెఫినేషన్స్ కవర్ అయి ఉంటాయి. అందులోనూ కొన్ని లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో సబ్ హెడ్డింగ్స్ గా ఉంటాయి అనమాట. మీరు పర్ఫెక్ట్ గా చదివినట్టయితే ఆ సబ్ హెడ్డింగ్స్ నుంచి కూడా సగం వరకు వస్తాయంటే మీరు రిమైనింగ్ సగం మాత్రమే నేర్చుకోవాల్సి ఉంటుంది. కాకపోతే లిస్ట్ అనేది ఎక్కువగానే ఉంది, ఒకసారి చూడండి. రైట్ అబౌట్ ఏన్షియంట్ సిటీ స్టేట్స్, ట్రెడిషనల్ డెఫినేషన్స్ అండ్ మోడర్న్ డెఫినేషన్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. ఇది కూడా వచ్చింది కదా. మెన్షన్ ఎనీ 2 definitions of state. ఇది కూడా వచ్చింది. హౌ మెనీ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ డస్ ద స్టేట్ పొసెసెస్? ఎన్నున్నాయి? వాట్ డూ యూ మీన్ బై గవర్నమెంట్? గవర్నమెంట్ ఆల్రెడీ డెఫినేషన్ వచ్చింది. వాట్ డూ యూ మీన్ బై అసోసియేషన్? హౌ మెనీ ఆర్గన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆర్ దేర్? ఎక్స్ప్లెయిన్ దేర్ ఫంక్షన్స్ బ్రీఫ్లీ. రైట్ ఎనీ 2 merits of nationalism. Write any 2 differences between nation and nationality. What is the importance of nationalism? Write any 2 definitions of law. What are the features of law? Define the term rule of law. What is constitutional law? Write any 3 sources of law. What is natural law? What do you mean by administrative law? Define the term jus and jengeri. Okay, define the term equity. What is the role of legislature in law making process? గివ్ ఎనీ 2 definitions ఆఫ్ లిబర్టీ. ఇవన్నీ చాలా వరకు క్వశ్చన్స్ కవర్ అయినాయి చూడండి. నేను ప్రతిదానికి ఇలా చెప్పలేను, మీరు చూస్తుంటే మీకే అర్థమవుతుంది. వాట్ డూ యూ నో అబౌట్ పాజిటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ లిబర్టీ?
మెన్షన్ నేమ్స్ ఆఫ్ 4 types of liberty. What do you mean by civil liberty? Write about political liberty. What is economic liberty? Next, what is equality? ఇవి టైప్స్ ఆఫ్ లిబర్టీ. అక్కడ మీరు 5 marks దాంట్లో చదివితే దాంట్లో ఆల్రెడీ ఇవన్నీ కవర్ అయింటాయి. ఈక్వాలిటీ కూడా అక్కడ మీకు కవర్ అయింది ఆల్రెడీ. నెక్స్ట్, వాట్ డూ యూ మీన్ బై సోషల్ ఈక్వాలిటీ? వాట్ ఈజ్ మీన్ బై పొలిటికల్ ఈక్వాలిటీ? నెక్స్ట్, క్లాసిఫై రైట్స్. వాట్ ఆర్ సివిల్ రైట్స్? ఆల్రెడీ సివిల్ రైట్స్ కి సంబంధించి 5 marks లో వచ్చింది చూడండి. నెక్స్ట్, క్లాసిఫికేషన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. రెస్పాన్సిబిలిటీస్ కూడా ఆల్రెడీ క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి moral responsibilities. Give some examples of responsibilities. Define justice. Justice sources ఉన్నాయి కదా, అక్కడ మీరు justice definition కూడా నేర్చుకుని ఉంటారు. What is corrective justice? What is distributive justice? ఇవి types. What do you mean by political justice? What do you know about social justice? Define citizenship. ఇక్కడ చూడండి, how citizenship is last అన్నప్పుడు citizenship definition మీరు ఆల్రెడీ నేర్చుకుని ఉంటారు. ఇక్కడ జస్టిస్ లో కూడా అంతే, టైప్స్ ఆఫ్ జస్టిస్ నేర్చుకునేటప్పుడు ఇవన్నీ నేర్చుకుని ఉంటారు. సో ఇవన్నీ నేను సపరేట్ గా 1 by 1 యాడ్ చేయడం వలన నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటివి ఎక్కువగా ఉన్నాయి. మీరు ఎగ్జామ్ లో వచ్చినప్పుడు మీరు ఇది సపరేట్ గా ఈ క్వశ్చనే మాకు చెప్పలేదు అని కొంతమంది అనే ఛాన్స్ ఉంది, కాబట్టి నేను మళ్ళీ ఇవన్నీ సపరేట్ గా ఇవ్వడం జరిగింది. వాట్ డస్ ద టర్మ్ జస్ట్ సోలీ మీన్? హూ ఈజ్ అన్ ఏలియన్? చూసినారా, ఆల్రెడీ ఏలియన్ సంబంధించి క్వశ్చన్ కూడా వచ్చింది. నేను 2 marks లో అడగచ్చు అని చెప్పినాను కదా. లిస్ట్ అవుట్ 2 conditions ఆఫ్ లాస్ ఆఫ్ సిటిజన్షిప్. రైట్ షార్ట్ నోట్స్ ఆన్ డ్యూయల్ సిటిజన్షిప్. మెన్షన్ ఎనీ 2 qualities ఆఫ్ ఎ గుడ్ సిటిజన్. ఎక్స్ప్లెయిన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ సిటిజన్షిప్. వాట్ డూ యూ మీన్ బై డెమోక్రసీ అండ్ రైట్ 2 definitions. డెమోక్రసీకి సంబంధించి కూడా వచ్చాయి, సిటిజన్షిప్ కి సంబంధించి కూడా క్వశ్చన్స్ వచ్చాయి. What do you know about direct democracy? What are the features of democracy? List out the devices of direct democracy. ఇవన్నీ 2 marks ఆల్రెడీ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో కవర్ అయినాయి. ఇక్కడ 2 marks అంటే జస్ట్ ఒక 4 lines లో సింపుల్ గా రాస్తే సరిపోతుంది. Write any 4 conditions that are essential for success of democracy. What is mean by recall? Define secularism. చూసారు, సెక్యులరిజం కూడా వచ్చింది. What are the types of secularism? What do you mean by theocracy? Define secular state. ఇది కూడా వచ్చింది, secular state. How does rule of law promote secularism? Mention any 2 elements that justify India as a secular state. నెక్స్ట్ వచ్చేసి ప్రియాంబుల్. కాన్స్టిట్యూషన్. ఇవి ప్రియాంబుల్, ఈ కాన్స్టిట్యూషన్ ఇవన్నీ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో సబ్ హెడింగ్స్ లో వస్తాయి, అక్కడ మీరు చదివేస్తారు ఆల్రెడీ. ఎవాల్వ్డ్ కాన్స్టిట్యూషన్, ఎనాక్టెడ్ కాన్స్టిట్యూషన్. డిఫరెన్స్ బిట్వీన్ ఫ్లెక్సిబుల్ అండ్ రిజిడ్ కాన్స్టిట్యూషన్. అక్కడ 5 marks లో మీరు రిటర్న్ కాన్స్టిట్యూషన్, అన్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ చూసినారు కదా, ఇక్కడ ఫ్లెక్సిబుల్ అండ్ రిజిడ్ కాన్స్టిట్యూషన్ అంటే ఇవి 2 క్వశ్చన్లు. డిఫైన్ గవర్నమెంట్. ఆల్రెడీ గవర్నమెంట్ వచ్చింది, గవర్నమెంట్ తర్వాత స్టేట్, అవన్నీ డెఫినేషన్స్. రైట్ అబౌట్ అరిస్టాటిల్స్ క్లాసిఫికేషన్ ఆన్ గవర్నమెంట్. అరిస్టోక్రసీ, డెమోక్రసీ, యూనిటరీ గవర్నమెంట్, ఫెడరల్ గవర్నమెంట్. ఇవి గవర్నమెంట్ లో టైప్స్. ఇక్కడ ఆల్రెడీ ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్ ఇవన్నీ వచ్చినాయి మీకు. రైట్ బ్రీఫ్లీ అబౌట్ ద థియరీ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్. ఆల్రెడీ ఇది వచ్చింది క్వశ్చన్. హౌ మెనీ ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ దేర్? ఇది కూడా నేమ్ దెమ్. ఓకే. ట్రైబల్ స్టేట్, రినైసెన్స్, నేషన్ స్టేట్ సిస్టమ్, థియరీ ఆఫ్ 2 swords. ఇవి 2 marks కి సంబంధించింది. ఇవి చదువుకుంటే మీరు మాక్సిమం 100 marks కి కూడా అటెంప్ట్ చేయగలుగుతారు. ఇంకోటి ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ రిపీటెడ్ గా ఉన్నాయి, అంటే ఎక్కువ సార్లు అడుగుతుండడం వల్ల అలా యాడ్ అయి ఉంటాయి. అలా ఉన్నవి మీరు కౌంటింగ్ లో తగ్గించుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. మా వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 3 6600.